కల్కి నుంచి అశ్వత్థామని పరిచయం చేస్తూ వీడియోనైతే రిలీజ్ చేశారు. ఆ వీడియోని చూశాక మూవీ మీద బీభత్సమైన హైప్ అయితే వచ్చేసింది. ఏం హైప్ ఉంది, నార్మల్ ఇంట్రొడక్షన్ వీడియోనే కదా అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ వీడియోలో డీటెయిల్స్ చూస్తే ఈ వీడియోలో ఇంత మ్యాటర్ ఉందా అని అనుకుంటారు. వీడియో ఏమన్నా ఉందా భయ్యా, వేరే రేంజ్ అయితే ఉంది. క్వాలిటీ విషయంలో మాత్రం అసలు తగ్గలేదు. ఏమన్నా క్వాలిటీనా? అలాగే వీడియోలో ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా భయ్యా? వీడియోలో ఉన్న డీటెయిల్స్ చూస్తే నాగశ్విన్ గారికి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ అయిపోతారు. వీడేంటి ఇంతలా పొగుడుతున్నాడని అనుకోకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, తర్వాత మీరే అంటారు నాగశ్విన్ మాస్టర్ ప్లాన్ అని. అన్ని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ చూస్తే మైండ్ వేడెక్కిపోతుంది అనమాట. అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక ఏ మాత్రం వెయిట్ చేయకుండా ఆ డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. టీజర్ ఫస్ట్ లో పిల్లవాడు అశ్వత్థామతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే గుడి లోపల అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. అలాగే పైనుంచి కిందికి దిగుతున్నాడు. మనం ఇక్కడ చూడొచ్చు. ఆ పిల్లవాడు ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో ట్రై చేస్తున్నాడు తనతో మాట్లాడడానికి. కానీ మన అశ్వత్థామ ధ్యానం అయితే చేస్తున్నాడు. తన పని అయితే తను చేసుకుంటున్నాడు. మనం ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏమిటంటే టీజర్ ని కావాలని అన్ని లాంగ్వేజ్ ని డబ్ చేసి టీజర్ ని రిలీజ్ చేయలేదు. మనకి టీజర్ లో చూపించిన క్లిప్ మూవీలో ఉండే క్లిప్పే. ఈ క్లిప్ సేమ్ టు సేమ్ మూవీలో అయితే ఉంటుంది. మూవీలో ఉండే ఈ క్లిప్ ని ఏ మార్పులు చేర్పులు లేకుండా రిలీజ్ చేశారంటే వాళ్ళని మెచ్చుకోవాల్సింది. తర్వాత మనకి యంగర్ వర్షన్ అశ్వత్థామని అయితే చూపించారు. ఇక్కడ మనం మెయిన్ గా మూవీ టీమ్ ని అలాగే నాగశ్విన్ గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత ఓల్డ్ గా ఉన్న అమితాబ్ గారిని ఇంత యంగ్ గా, అది కూడా ఇంత క్వాలిటీగా చూపించారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఆచార్య మూవీలో చిరంజీవి గారి యంగర్ వర్షన్ కానీ, అలాగే విజయ్ గారి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ పోస్టర్స్ లో యంగర్ వర్షన్ కానీ చూస్తే యంగర్ వర్షన్ విజువల్స్ అయితే చాలా వరస్ట్ గా అయితే ఉన్నాయి. తర్వాత షాట్ లో పిల్లాడు ఇలా అంటాడు, నువ్వు రైడర్స్ తో చాలా బాగా ఫైట్ చేసావు అని అంటాడు. రైడర్స్ అంటే విలన్స్ ఆర్మీ. నువ్వు రైడర్స్ తో చాలా బాగా ఫైట్ చేసావు, నిన్ను కాల్చారు కదా, రక్తం వస్తుంది, నువ్వు చనిపోవా అని అంటాడు. అంటే అశ్వత్థామ రైడర్స్ తో ఫైట్ చేశాడు. మనం కల్కి గ్లింప్స్ లో చూస్తే గుడి లోపలికి రోబో అయితే వస్తుంది. ఆ రోబోతో ఫైట్ చేసిండొచ్చు. అలాగే ఈ షాట్ లో చూస్తే రక్తం అయితే వస్తుంది. మీకు ఇప్పుడు ఒక డౌట్ అయితే రావచ్చు, రక్తం వస్తుంది కదా, చనిపోతాడా అని. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత క్లారిటీ అయితే ఇస్తా. అలాగే ఇక్కడ చూస్తే శివలింగం మీద వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి. ఆ తర్వాత పడటం ఆగిపోతాయి. వీడియోని మనం బాగా గమనిస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. వాటర్ రావడం ఆగిపోయిందని మన అశ్వత్థామ కూడా గమనిస్తాడు. ఇక్కడ చూడొచ్చు. సమయం వచ్చింది, మై ఫైనల్ బ్యాటిల్ బిగిన్స్ నౌ అని మన అశ్వత్థామ అంటాడు. ఆ వాటర్ రావడం ఆగిపోవడం చూసి అశ్వత్థామ మై ఫైనల్ బ్యాటిల్ బిగిన్స్ నౌ అని ఎందుకంటాడంటే, మనకి కల్కి పురాణాల్లో రివర్స్ అన్ని ఎండిపోయినప్పుడు, నీరు అంతా తిరిగి వెళ్లిపోయేటప్పుడు కల్కి వస్తాడనే ఉంది. అంటే ఇక్కడ వాటర్ రావడం ఆగిపోయింది అంటే కల్కి వస్తున్నాడని అర్థం. కల్కి వస్తున్నాడు, అందుకు మన అశ్వత్థామ మై ఫైనల్ బ్యాటిల్ బిగిన్స్ నౌ అని చెప్పిండొచ్చు. అలాగే ఇంకో షాట్ లో పిల్లవాడు ఎవరు నువ్వు అన్నప్పుడు చాలా తొందరగా ఒక షాట్ నైతే చూపిస్తారు. ఆ షాట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇది. ఇక్కడ చేతిలో చూస్తే చిన్న బాక్స్ లాగా ఉంది కదా, అది బాక్స్ కాదు, మనం ఇప్పటికి బాక్స్ అయితే అనుకుందాం. ఆ బాక్స్ లో అశ్వత్థామ నుదుటి మీద ఉండే స్టోన్ ఉందేమో అని నా ఫీలింగ్. ఎందుకనేది మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. టీజర్ లో అశ్వత్థామవి 3 షాట్స్ అయితే చూపించారు. ఒకటి యంగర్ వర్షన్ది, రెండోది, మూడోది ఓల్డ్ వర్షన్ది. ఈ 3 షాట్స్ లో యంగర్ వర్షన్ గా ఉన్నప్పుడు నుదుటి మీద ఆ స్టోన్ అయితే ఉంది. ఇంకో షాట్ లో ఓల్డ్ వర్షన్ లో ఉన్నప్పుడు స్టోన్ అయితే లేదు. మళ్ళీ ఇంకో షాట్ లో ఓల్డర్ వర్షన్ లో ఉన్నప్పుడు స్టోన్ అయితే ఉంది. మనం స్టోన్ లేని అశ్వత్థామ షాట్ చూస్తే ఇక్కడ దెబ్బలు తగిలి లేదా తన శాపం వ్యాధి వల్ల రక్తం అయితే వస్తుంది. అశ్వత్థామ యంగర్ వర్షన్ లో ఉన్నప్పుడు స్టోన్ ఉంది, మళ్ళీ ఓల్డర్ వర్షన్ అప్పుడు స్టోన్ లేదు, మళ్ళీ స్టోన్ అయితే వచ్చింది. అసలు ఎందుకు ఉంది, ఎందుకు లేదు, అసలు తనకి శాపం ఎలా వచ్చింది, శాపం వ్యాధి వల్ల తనకు రక్తం ఎందుకు వస్తుంది, అక్కడ గాయాలు ఎందుకు అయ్యాయి, మనకి ఇవన్నీ కూడా క్లారిటీ రావాలంటే మనం కొద్దిగా అశ్వత్థామ గురించి తెలుసుకోవాలి. పాండవులకి కౌరవులకి గురువైన ద్రోణాచార్యుడు కొడుకే అశ్వత్థాముడు. ద్రోణాచార్యుడు తపస్సు చేస్తూ శివుడు ప్రసన్నమైనప్పుడు నీ గుణగణాలతో నాకు పుత్రుడు పుట్టాలని కోరుకుంటాడు ద్రోణాచార్యుడు. అప్పుడు అశ్వత్థాముడు శివుడు గుణగణాలతో నుదుటి మీద మణితో పుడతాడు. అశ్వత్థాముడు మహాశివుడు అంశ. అలాగే 11 రుద్ర అవతారాల్లో అతను కూడా ఒకడు. నుదుటి మీద ఉన్న ఆ స్టోన్ భయాన్ని దూరం చేస్తుంది. అలాగే ఆకలి దొప్పిక బాధలు లేకుండా, అలాగే ఏ విషపూరిత జీవులు ఏమి చేసినా ఏమి కాకుండా, వ్యాధులు రోగాలు రాకుండా చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని, వ్యాధులు రోగాలు రాకుండా చేస్తుంది. అశ్వత్థాముడు కౌరవుల పక్షాన ఉంటాడు. దుర్యోధనుడితో స్నేహమైతే చేస్తాడు. అయితే కురుక్షేత్రం యుద్ధం సమయంలో అశ్వత్థాముడు అర్జునుడి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తే అర్జునుడు దానికి ఆపోజిట్ గా బ్రహ్మశిస్త్రు అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ రెండు కాని ఢీకొంటే ప్రపంచం అంతమవుతుందని వేదవ్యాసుడు వాళ్ళిద్దరిని అస్త్రాలని వెనక్కి తీసుకోండి అని చెబుతాడు. అర్జునుడికి తన అస్త్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలుసు, కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు. అయితే వేదవ్యాసుడు అస్త్రాన్ని వేరొక చోటికి మలచమని ఉపాయాన్ని అయితే ఇస్తాడు. కానీ అశ్వత్థాముడు పాండవుల మీద ఉన్న కోపంతో పాండవుల వంశం అంతం అవ్వాలని
అర్జునుడు కోడలైన ఉత్తర గర్భంతో ఉన్న బిడ్డ మీదకు ఆ అస్త్రాన్నైతే ప్రయోగిస్తాడు. దానివల్ల గర్భంలో ఉన్న ఆ శిశువు చనిపోతుంది. అయితే అప్పటికప్పుడే శ్రీకృష్ణుడు తన మాయతో శిశువును బ్రతికిస్తాడు. కానీ ఇంకా పుట్టని పసి బిడ్డపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి నీకు మనసు ఎలా వచ్చిందని కోపంతో శ్రీకృష్ణుడు నువ్వు జీవితకాలం మరణం లేకుండగా ఒంటి మీద గాయాలు మానకుండగా వాటికి చీము పట్టి కురూపులా బతకాలని అశ్వత్థాముడికి శాపం విధిస్తాడు. అలాగే అశ్వత్థాముడు నుదుటి మీద ఉన్న ఆ స్టోన్ని మణిని కూడా తొలగిస్తాడు శ్రీకృష్ణుడు. అలా అశ్వత్థాముడు ఒక శాపం వల్ల చిరంజీవుల్లో ఒకడు అయ్యాడు. శ్రీకృష్ణుడు జీవితకాలం మరణం లేకుండా ఒంటి మీద గాయాలు మానకుండగా వాటికి చీము పట్టి కురూపిలా బతకాలని అశ్వత్థాముడికి శాపం ఇచ్చాడు కదా. అందువల్లే రైడర్స్ కాల్చినా గాయాలు చేసినా కూడా తనకి చనిపోవడం లేదు. అలాగే గాయాలు కూడా మానిపోవడం లేదు, నయం కావడం లేదు. అందుకే అశ్వత్థాముడు తన ఒంటి చుట్టూ బట్టల్ని చుట్టుకొనైతే ఉన్నాడు. అలాగే అశ్వత్థామ నుదుటి మీద ఉన్న ఆ స్టోన్ ని శ్రీకృష్ణుల వారు కురుక్షేత్రంలోనే తొలగించారు. కానీ టీజర్ లో అశ్వత్థాముడు నేను గురు ద్రోణాచార్యుల వారి పుత్రుడును అశ్వత్థాముడునని చెప్పి వెళ్లిపోయేటప్పుడు నుదుటి మీద స్టోన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి యంగ్ లుక్ చూపించినప్పుడు అక్కడ స్టోన్ అయితే ఉంది. అప్పుడు కురుక్షేత్రం జరుగుతుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుల వారు ఆ స్టోన్ అయితే తీసివేశారు. మరి ఇప్పుడు ఎలా వచ్చింది, ఆ స్టోన్ ఎలా తిరిగి వచ్చింది అనే దాన్ని నాగేశ్వర్ గారు ఎలా చూపిస్తారో, ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో మనం మూవీలో చూడాలి. నేనైతే ఇలా అనుకుంటున్నా, వాటర్ రావడం ఆగిపోయింది అంటే కల్కి వస్తున్నాడు కాబట్టి వేరే అవతార్స్ అంటే ఎవరో ఒకరు భగవాన్స్ మానవ రూపంలో వచ్చి ఆ బాక్స్ లో ఆ స్టోన్ ని తెచ్చి శాప విముక్తి ఇచ్చి స్టోన్ ని ఇచ్చి ఇలా చెప్పుండొచ్చు అశ్వత్థామతో. కల్కి భగవాన్ వస్తున్నాడు, యుద్ధం మొదలవబోతుంది, నీకు శాప విముక్తి కూడా అవ్వబోతుంది అని చెప్పి ఆ స్టోన్ ని ఇచ్చి నువ్వు యుద్ధంలో కల్కి భగవాన్ తో కలిసి పోరాడాలి అని చెప్పుండొచ్చు. అందుకే అశ్వత్థామ మై ఫైనల్ బ్యాటిల్ బిగిన్ అని చెప్పిండొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టోన్ లేదు, గాయాలతో లేదా తనకున్న శాపం వ్యాధితో ఇలాగైతే ఉన్నాడు. కానీ ఇక్కడ స్టోన్ పెట్టుకుని వెళ్లిపోయేటప్పుడు తన నుదుటి మీద కానీ ఒంటి మీద కానీ ఏ గాయాలు లేవు, ముఖం మీద కూడా ఏమీ లేవు. అద్భుతమైన తేజస్సుతో ముఖం వెలిగిపోతుంది. అంటే అశ్వత్థామ శాపం తొలగిపోయింది, శాప విముక్తుడయ్యాడు. అశ్వత్థామ శాప విముక్తుడయ్యాడు కాబట్టే ముఖం మీద కానీ ఒంటి మీద కానీ ఏ గాయాలు కానీ ఆ వ్యాధి కానీ ఏమీ లేదు. మరి ఎప్పుడో కురుక్షేత్రంలో తీసేసిన ఆ స్టోన్ మళ్ళీ ఎలా వచ్చింది, తన శాపం నుంచి విముక్తుడు ఎలా అయ్యాడు అనేది నాగేశ్వర్ గారు ఎలా చూపిస్తారు అనేది చాలా క్యూరియాసిటీగా అయితే ఉంది. మనకి యంగర్ వర్షన్ అశ్వత్థామని చూపించారు. అలాగే కల్కిని కూడా చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే వాటర్ ఆగిపోయింది కదా, సో కల్కి వస్తాడు. అక్కడ వాటర్ రావడం ఆగిపోయిందంటే ఖచ్చితంగా కల్కి వస్తాడని అర్థం. అలాగే అశ్వత్థామకి ఆ స్టోన్ ఎవరు తెచ్చి ఇచ్చారు, కల్కినే ఇచ్చాడా లేదా వేరే దేవుళ్ళు వచ్చి ఇచ్చారా, ఇవన్నీ మనం థియేటర్స్ లో తెలుసుకోవాలి. ఇవి గైస్ కల్కి 2898 AD ఇంట్రొడక్షన్ అశ్వత్థామ బ్రేక్ డౌన్ హిడెన్ డీటెయిల్స్ అయితే మంచివి. అలాగే ప్రతి ఒక్కటి కూడా చెప్పానని అనుకుంటున్నాను. అలాగే ఈ బ్రేక్ డౌన్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ సపోర్ట్ తో నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయగలను. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటాను. మరి అలాంటివి మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే గైస్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.